మీకు లెఫ్ట్ సైడ్‌న కనిపిస్తుంది టైగూట్ TSS9 అలాగే రైట్ సైడ్ కనిపిస్తుంది వీకూల్ S6 రీఇన్ఫోర్స్డ్. ట్రైపాడ్ గురించి మాట్లాడాలంటే టైగూట్‌ది పెద్దదిగా ఉంటుంది. S6ది చిన్నదిగా ఉంటుంది. లెంగ్త్‌లో కూడా టైగూట్ ఒక 40 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది. జస్ట్ కంపారిజన్ కోసం 2 ఒకే హైట్‌లో పెట్టాను. స్టెబిలిటీ గురించి చెప్పాలంటే 2 ఈక్వల్‌గానే అనిపిస్తున్నాయి. టైగూట్ కొంచెం బ్రాడ్‌గా ఉండడం వల్ల కొంచెం స్టేబుల్‌గా ఉంటదని అనిపిస్తుంది వీకూల్ కంటే. వీకూల్ ₹350 కాస్ట్‌లీ కాబట్టి టైగూట్ కంటే చాలా ప్రీమియంగా అనిపిస్తది. మనం హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు చాలా ప్రీమియంగా అనిపిస్తది. ఆ టచ్ ఫీల్ అన్నీ చాలా బావుంటుంది వీకూల్‌ది. టైగూట్‌ది కొంచెం దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. స్టాండ్ చూడండి ఎలా ఉందో. ఈ స్టిక్ ఇంత లెంత్ ఉండడం వల్ల హెవీ మొబైల్స్‌నైతే బాగా హ్యాండిల్ చేస్తది. వీకూల్‌ది ఇంకా చిన్నగా ఉంటుంది. సో, కొంచెం మనకి ఆహ్, చెయ్యనేది పెయిన్ వస్తదన్నమాట అది వాడుతున్నప్పుడు. టైగూట్‌లో నచ్చని విషయం అయితే ఈ ట్రైపాడ్ ఓపెన్ చేయడం అండి. నెయిల్స్ ఉంటే గాని ఓపెన్ చేయలేము. ఒక్కొక్కసారి చాలా కష్టమవుతది ఓపెన్ చేయడం. ఎంత ట్రై చేసినా ఓపెన్ కాదు. ఇదొక్కటే మైనస్. టైగూట్ రిమోట్ అయితే మనం మాన్యువల్‌గా ఆఫ్ చేయవసరం లేదు. దానికే ఆటో షట్ ఆఫ్ అయిపోతది. ఈ ఫీచర్ అయితే టైగూట్‌లో నాకు చాలా బా నచ్చింది. వీకూల్ ట్రైపాడ్ అయితే చూడండి చాలా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. జస్ట్ స్లైడ్ చేస్తే చాలు ఓపెన్ అవుతది. మళ్ళా పైకంటే చాలు అది క్లోజ్ అయిపోతది. ఇది చాలా ఈజీ మెకానిజం అండి. వీకూల్ రిమోట్ వచ్చేసరికి ఆన్ ఆఫ్ బటన్ అనేది సెపరేట్‌గా ప్రొవైడ్ చేశారు. సో, మనం ఆఫ్ చేయడం అనేది మర్చిపోకూడదు. రెండిటి బ్యాటరీస్ అయితే మనకి వాచ్ షాప్స్‌లో దొరికేస్తాయి.